ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 20 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను వ్రాసిన 2వ పత్రిక 1వ వచనం. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయున్నది. వ్యాఖ్యాన అంశం: మనం అనుసరించాల్సిన సత్యము ప్రేమ. వ్యాఖ్యాన అంశం: మనం అనుసరించాల్సిన సత్యము ప్రేమ. వ్యాఖ్యానం: యోహాను రాసిన 2వ పత్రికలో సత్యం, ప్రేమ విడదీయరానంతగా పెనవేసుకొని ఉంటాయి. ఏర్పరచబడిన అమ్మగారిలో లేక ఆ సంఘంలో కనిపించే సత్యాన్ని బట్టి పెద్ద అయిన యోహాను ఆమె పట్ల ప్రేమ చూపుతున్నాడు. ప్రేమను గురించి మనం గుర్తించాల్సిన విషయం ఉంది. అగపే అనేది దైవ ప్రేమను, క్రైస్తవ ప్రేమను సూచించే గ్రీకు పదం. ఇది పెరుగుతూ తరుగుతూ ఉండే ఆవేశం కాదు, వెలుగుతూ కొడిగడుతూ ఉండే దీపము కాదు, దేన్నైనా ఇష్టపడి ఏదో సెంటిమెంటల్గా ఆపేక్ష కనుపరిచే భావన కాదు. దీన్ని అలవర్చుకోవడం, ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదు. అగపేకి ఓటమి లేదు, అంతం లేదు. తన ప్రేమను చూరగొన్న వ్యక్తి ఏం చేసినా చెదరక శిలాక్షరంగా నిలిచేదే అగపే ప్రేమ. ఆ వ్యక్తి యొక్క అత్యున్నత క్షేమాన్ని అది ఆకాంక్షిస్తుంది. నాకే కావాలి అనే స్వార్థపూరిత ప్రేమ కూడా ఉంది. సవాలు ఎదురైతే వెనక్కి తగ్గే ప్రేమ ఉంది. తాను ప్రేమించిన వ్యక్తిలోని తప్పులను చూసి చూడనట్లు పోనిస్తూ చివరికి ఆ వ్యక్తి పతనమైపోతే విలపించే ప్రేమ ఉంది. కానీ అగపే ప్రేమ అలాంటిది కాదు. ఈ ప్రేమను దృష్టిలో పెట్టుకొని యోహాను ఈ లేఖ రాశాడు. రెండవదిగా, మనం ఎందువలన ప్రేమించాలో క్రైస్తవ సత్యం స్పష్టపరుస్తుంది. హింస, త్యాగం, దేవుని అపార ప్రేమలను గురించి యోహాను రాశాడు. ఆ పైన, ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం అని మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో రాస్తున్నాడు. క్రైస్తవులు దేవుని ప్రేమను పొందారు కనుక వారు కూడా ఇతరులను ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తున్న సాటి విశ్వాసులను మనం ప్రేమించకుండా మనం దేవుని ప్రేమకు అర్హులం ఎలా అవుతాం? దేవుడు మనలను ప్రేమించాడు కనుక అదే త్యాగభరిత ప్రేమను మనం ఇతరులకు కనపరచాలన్నది క్రైస్తవ సత్యం. శుభములతో వందనాలు.